అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి వేళ సాయిబాబాకి పూజ ఎలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ. ఇది గురువులకు గౌరవం, ఆధ్యాత్మిక పురోగతి ప్రతీక. వ్యాస మహర్షి జయంతిగా కూడా అంటారు. గురువులను స్మరించుకోవడం, అలాగే గురు పౌర్ణిమ రోజున చాలామంది సాయిబాబాను గురువుగా భావించి పూజలు చేసి ఉపవాసం ఉండాలని అనుకుంటారు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని పూజ ప్రారంభించాలి. పూజ మందిరంలో విడిగా ఏర్పాటు చేసుకున్న పీటను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించుకోవాలి. సాయిబాబాను విగ్రహం లేదా ఫోటోను కూడా అలంకరించుకోవాలి. పూజకు శనగలతో చేసిన మాల తప్పకుండా వేయాలి. ముందుగా వినాయకుడి పూజ చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయాలి. వినాయకుడికి కుంకుమ అక్షంతులు వేసి సమర్పించి అష్టోత్తరం చదవాలి. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదివి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. వినాయకుడి పూజ తర్వాత సాయిబాబా పూజ ప్రారంభించాలి. ఓం శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అంటూ పూజను ప్రారంభించి అభిషేకం చేయాలి. అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అలాగే అష్టోత్తరం చదవాలి. బాబాకు పంచామృతంతో అభిషేకం చేసి బాబాకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టాలి. అలాగే నైవేద్యాలు సమర్పించి సాంబ్రాణి వేసి ధూపం వేయాలి. చివరిగా మంగళహారతి ఇవ్వాలి. అలాగే బాబాకు ఎంతో ఇష్టమైన కిచిడి కూడా పెట్టాలి. నియమాలు, ఉపవాసం పాటించాలి. ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు. పూజ చేసిన వారు కటిక నీళ్ళపై పడుకోవాలి. అలాగే అందరికీ అన్నం పెట్టాలి. అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పడకూడదు. ఇలా అన్నీ చేయాలి. ఇతర పూజలు అంటే దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్ర, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వంటి గురువులు కూడా పూజించుకోవచ్చు. ఈ రోజున వారి ఆశీర్వాదం తీసుకుంటే మీకు అన్ని ఫలితాలు కలుగుతాయి, అన్నీ శుభంగా జరుగుతాయి. గురు పూర్ణిమ రోజున సద్గురువైన షిరిడి సాయిబాబాను పూజించడం, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం వల్ల మీకు విశేష ఫలితాలు లభిస్తాయి. బాబాకు అంతటి మహిమ ఉంటుంది. గురు పూర్ణిమ రోజు పూర్తిగా మాంసాహారం, మద్యం మరియు ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిన పదార్థాలకు దూరంగా ఉండండి. కొందరు రోజంతా ఏమి తినకుండా ఉంటారు, అంటే ఉపవాసం చేయొచ్చు. వీలు పడితే ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం బాబా పూజ తర్వాత, చంద్ర దర్శనం తర్వాత ఫలాహారం తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకుండా, అబద్ధాలు ఆడకుండా జంతువులకు లేదా పక్షులకు వీలైనంత వరకు అన్నం లేదా నీరు పెట్టాలి. దానం, మీ శక్తి వరకు పేదలకు అన్నదానం చేయొచ్చు. పసుపు రంగు వస్తువులు, దానం ఇవ్వడం కూడా చాలా మంచిది. గురు పూర్ణిమ రోజున తులసి ఆకులను సాయిబాబాకు పెట్టి పూజిస్తే చాలా మంచిది. బాబా ప్రతిరోజు నీళ్లు పోసి మొక్కలు, చెట్లు, పూలు పెంచేవాడు. అందుకు మీరు తులసి ఆకులు, పూలు పెట్టడం వల్ల చాలా భక్తి లభిస్తుంది. గురు పూర్ణిమ రోజున అన్నదానం చేయడం అనేది గురు అనుగ్రహానికి సంపాదించింది మరియు పాపాలను పోగొట్టుకోవడానికి అత్యంత పవిత్రమైన మార్గం. ముఖ్యంగా షిరిడి సాయిబాబాకు అన్నదానం అంటే మహాప్రీతి. అందరు కూడా గురు పౌర్ణమి రోజున బాబాకు ఇలా పూజ చేయండి. అద్భుతమైన ఫలితాలు సాధించండి.